హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు కర్రీ వచ్చేసి మటన్ కీమా అండి. ఏంటంటే నేను ఆనియన్ వేసిన తర్వాత మీకు వీడియో తీసి చూపిద్దామని అనుకున్నాను. సగం వేగిపోయిందండి. అంటే మనకి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వచ్చేసి నేను మిక్స్ చేశానండి. ఎందుకంటే ఆకులు అన్నీ కనిపించవద్దు కదా అనేసి నేను మిక్స్ చేసేసి కడాయిలో వేసాను. మనకి కొంచెం బ్రౌనిష్ వచ్చిన తర్వాత సాల్ట్ వేసేసి, అలాగే పసుపు వేసేసి, మనం 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇప్పుడు ఒక 3 స్పూన్ల కారం అయితే వేస్తే, ఎందుకంటే మేము ఎక్కువగా స్పైసీగా తినము, అలాగని మసాలాలు తినము. అలాగా అనేసి నేను కొంచెం కారం ఎక్కువ వేస్తాను. ఎందుకంటే కొంచెం నాన్ వెజ్లో కారం కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా అనేసి వేస్తానండి. కాకపోతే మసాలాలు అయితే ఎక్కువ వేయను, చెక్క వేస్తాను. మళ్ళీ చెక్క వేస్తాను అంతే తప్ప ఎక్కువ మసాలాలు, ఇలాచి కానీ లవంగాలు కానీ ఎక్కువ వాడనండి నేను. పిల్లలు కొంచెం ఘాటుకుంది అని అంటారు. కారానికి ఘాటుకి కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా, అందుకనే కొంచెం కారం ఎక్కువైనా తింటారు కానీ ఘాటు అయితే తినరండి పిల్లలు. అందుకనేసి నేను ఎక్కువ వేయను. మటన్ 3 సార్లు కడిగానండి. కీమా తీసుకొచ్చిన తర్వాత నేను ఉప్పేసి అయితే తప్పకుండా ఎప్పుడైనా ఉప్పేసి ఒక 15 మినిట్స్ అయితే నేను కొంచెం ఉప్పు నీళ్ళల్లో అయితే వేసి పెడతాను. వేసి పెట్టిన తర్వాత ఎప్పుడైనా 3 సార్లు కడిగిన తర్వాత ఉప్పు నీళ్ళలో వేసిన తర్వాత ఏదైనా బాయిల్ చేస్తాను నేను. ఇప్పుడు మనకి కీమా ఒక కుక్కర్లో మనం 15 నుండి 20 విజిల్స్ వచ్చే వరకు ఉంచేసుకోవాలి. అప్పుడైతే బాగా బాయిల్ అవుతుంది మనకి. ఒక స్టవ్ మీద నేను కుక్కర్ పెట్టాను, ఇంకో స్టవ్ మీద నేను కర్రీ ఆనియన్ అవి ఇవి వేయించేసుకున్నాను అండి. అయిపోయింది, ఆల్మోస్ట్ 1/2 అవర్లో అయిపోతుందండి. ఎందుకంటే టైం పట్టదు, ఎక్కువ కీమాకి ఎక్కువ టైం పట్టదు. మన కుక్కర్ ఉంటే అయితే 15 నిమిషాల్లో కుక్కర్ పని అయిపోతుంది. 15 నిమిషాలలో ఆనియన్ కూడా వేయించుకోవడం కూడా అయిపోతుంది. అలా వేయించేసుకొని నేను ఎప్పుడైనా ఇలాగే కీమా కుక్కర్లో బాయిల్ చేసేసి నేను ఇలా వండుతానండి. ఇప్పుడు మన వాటర్ అంతా మంచిగా ఇట్లా ఇనుక్కునే వరకు పెడతానండి. పెద్దగా పెడతా, 5 మినిట్స్ పెద్దగా పెట్టేస్తా స్టవ్. అలాగే ఇంకా ఒక 5 మినిట్స్ చిన్నగా పెట్టేస్తాను. మొత్తం వాటర్ అంతా ఇనుక్కోవాలండి మనకి. మొత్తం వాటర్ ఉండకుండా కొంచెం తిక్కుగా అయ్యేంతవరకు బాయిల్ చేస్తాను అండి. అలాగే మీరు కూడా ఇలాగే చేస్తారని అనుకుంటున్నా. అవునండి, మీరు కూడా అలాగే చేస్తే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ఇలా వండుతాను, మరి మీరే ఎలా వండుతారో నాకు తప్పకుండా చెప్పండి, ఓకేనా? 5 మినిట్స్ పెద్దగా పెట్టాను, ఒక 5 మినిట్స్ మళ్ళీ చిన్నగా పెట్టేస్తా, సిమ్లో పెట్టేస్తా. అయిపోయింది, ఆల్మోస్ట్ అంతా అయిపోయిందండి. నేను ఇలాగే వండుతానండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.